కట్టను రాష్ట్రంలో నిన్ను చెరిపేస్తేనే కదా 17 సీట్లలో ఒక సీట్ ఏమో ఎంఐఎం, 16 సీట్లు, 8 కాంగ్రెస్, 8 బీజేపీ. చెరిపేసిండ్రు, నేను బొందబెట్టిండ్రు, అయిపోయింది నీ పార్టీని. నువ్వు క్యాండిడేట్లను విత్డ్రా చేసి బీజేపీ సపోర్ట్ చేసినావు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బొంద పెడతారని చెప్పే పోటీకి పెట్టకుండా కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తే మేము 4000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. నీ పార్టీని బొంద పెట్టే అవసరం ఏందన్నా నాయనను. కేసీఆర్ ఆనవాళ్ళు ఎప్పుడో చెరిపేసింది తెలంగాణ ప్రజలు. 16 ఓడిపోయి గుండు చిన్న వచ్చినప్పుడే నీ పార్టీ లేదు. ఇంకా ఆంధ్రాలో పెడతా, మహారాష్ట్రలో పెడతా అని చెప్పి ప్రగతి భవన్ మహారాష్ట్ర నాయకుల చిల్లర వల్ల నాయకులు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మీటింగ్ పెడితే అసలు నీ సొంత రాష్ట్రాలు అడ్రస్ లేకుండా పోయి నీ సొంత పార్లమెంటే మెదక్ సీటే గెలిపించుకోలేను. ఇవాళ మా సీటు ప్రచారం చేయకుండా 6 లక్షల మెజార్టీ. మిస్టర్ కేసీఆర్, నువ్వు ఇవాళ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి పర్సెంటేజ్ అంటారు. వాళ్ళ పేరెత్తే ఊసు లేదు నీకు. పేరెత్తే ప్రధానమంత్రి పదవి చేతిలోకి వస్తే మాకొద్దని చెప్పి తల్లి కొడుకు అప్పటికే నాయనని పోగొట్టుకున్న రాహుల్ గాంధీ, అత్తని భర్తని పోగొట్టుకున్న సోనియా గాంధీ, ఇంతమంది పిల్లలు చనిపోతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు ఇలా దళిత ముఖ్యమంత్రి అని పేరు చెప్పి డబుల్ బెడ్రూమ్ అని, KG2 పేజీ అని చెప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు దోసుకొని జైల్లో పాలయ్యి నీ కుటుంబాన్ని ఎవరు జైలు పోయించింది కదా. ఇంకా ఎట్లా మాట్లాడబోతుంది? అసలు 16 స్థానాలను మేము చూడండి. 2018లో మీ ఎమ్మెల్యే నేను రేవంత్ రెడ్డి ఓడిపోయినా మళ్ళా రెండోసారి ఆయన ప్రభుత్వం వచ్చిన ఎంపీ ఎలక్షన్లు అయితే 3 నెలల్లో 3 ఎంపీలే గెలిచినాం. ఇంట్లో కూర్చొని ప్రచారం చేయకుండా, పైసా ఖర్చు పెట్టకుండా కేసీఆర్ రోడ్ షోలు చేసినా గెలిచినాం. నేను భువనగిరిపై గెలిచిన అది లీడర్ అంటే. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలిచిండు, ఉత్తమ్ కుమార్ నల్గొండలో గెలిచిండు. నువ్వు ఇవాళ 10 ఏళ్ళ అధికారం ఉన్నావు. ఒక్క మంచి పని చేస్తే ఒక సీట్ అనే గెలుస్తుంటావు కదా. నీ పార్టీ ఎక్కడికి నాయన? నీ పార్టీని ఎప్పుడో బొందబెట్టిండ్రు. గ్రాడ్యుయేట్ల పోటీ పెట్టలే. 16 పార్లమెంట్ గుండు చిన్న వచ్చినాక మా జిల్లాకు వచ్చి కాంగ్రెస్ ఇంత బాను 11 సీట్లలో డిపాజిట్లు పోగొట్టుకొని 2 పార్లమెంట్ సీట్ల డిపాజిట్లు పోయి నల్గొండలో అయితే ఇంకా ఘోరం 6 లక్షల మెజార్టీ. నువ్వు అనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, నువ్వు ఏది మాట్లాడినా రేపు వచ్చేది బీజేపీతో పొట్టు పెట్టుకొని, ఎందుకంటే బీజేపీ మన పార్లమెంట్లో ఓటు వేయించుకున్నావు, కేసులు మాఫీ చేసుకుంటాం. కానీ ఫినిక్స్ పక్షిలాగా పడిలేస్తున్నావు. కాంగ్రెస్ బీజేపీలకు కాళ్ళ రాతులు చూపిస్తామంట. మళ్ళా ఒకటే అడుగుతున్నా, 10 నెలల కింద పార్లమెంట్లో 16 స్థానాలు డిపాజిట్ పెట్టి గుండు చిన్న నెత్తులు పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు మాకు కాళ్ళరాతులు చూపించేయండి. మీకు కాళ్ళరాతులు, కేసులు, రెడ్ కార్నర్ నోటీసులు. నిన్న CBI వాళ్ళు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ వస్తున్న అమెరికా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు మీరు ఎంతమంది జైల్లోకి పోతారో చూసుకో. అందుకనే మీరు చెప్తున్నా, మీలాగా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 సార్లు చేయలే. 2 లక్షల రుణమాఫీ అని ఒకటే మాటలు 2 లక్షలు చేసినాం. నువ్వు లేచిన అప్పుల మూలంగా కొన్ని చేయలేకపోయినాం. ఉన్నది బరాబర్ చెప్తాం మేము. ఒకటే ఇవాళ మేము 65 ITI సెంటర్లని మేము డెవలప్ చేస్తూ, ఎందుకు ఇవాళ సంవత్సరానికి 10,000 మందిని 20,000 మందిని ఇలా టెక్నికల్గా ITI తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తున్నాం. ఇలా మీరు ఏదైనా విషయం తీసుకోండి. ఇలా మైనార్టీ విద్యాసంస్థలు కానీ BC పక్కకే 200 కోట్లతోని 25 ఎకరాలలో SCలు, BCలు, మైనార్టీలు, రెడ్స్, బ్రాహ్మిన్స్ అందరూ ఒకటే కాంప్లెక్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూళ్ళు కడుతున్నాం. వచ్చే నెల ప్రారంభిస్తున్నాం. దాని పక్కనే 2 ఎకరాలలో ఇప్పుడే స్థలం చూసిన మహిళా సంఘాలకు ఒక మంచి అన్ననే రెస్టారెంట్ కూడా ఉండే విధంగా ఒక పెట్రోల్ పంప్ పెట్టాలని, మహిళల్ని అందరినీ కూడా కోటీశ్వరం చేయాలని ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి అన్నటోడు రేవంత్ అన్నటోడు వికృత మనస్తత్వం కలిగిన వాడు. వికృత మనస్తత్వం అంటే ఎవరు? మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన నాయకుడా, తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడా, తండ్రి చాటు కొడుకు, ఆయనే వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయనే ముఖ్యమంత్రి,
ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ ప్రగతి భవన్ పరిమితం అయితే రాజ్యం యువరాజులాగా నడిపించుకుంది ఈయనే. ఆయన ఇవాళ నల్గొండ జిల్లాకు వచ్చి రాజకీయాల ఉనమాలు తెలియని వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళ ఆయన మంత్రిగా ఉంది కాబట్టి 4 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాను. మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో వచ్చిన నాయకుడు కాదు ఆయన. మాట్లాడు పోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి 10 ఏళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు, ఎస్ఎల్బిసి టన్నల్ ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ పూర్తి అవుతుందో తెలియదు, బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్, షాబాద్ మండలం మొయినాబాద్లో 1000 ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ లాగా ఉన్న మాజీ మంత్రి కాన్ఫరెన్స్లో మీటింగ్లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో బడ్జెట్ మీద మాట్లాడిండు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఊళ్ళల్లోకి రానియరు. ఎందుకంటే నీకు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. 11 స్థానాలలో 50, 60, 70 వేలతో ఓడిపోయి పార్లమెంటు సభ్యులు ఇద్దరు, ఒక నల్గొండ పార్లమెంటు సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి. ఎవరో ప్రచారం చేయలేదు, నీ నల్గొండ లక్షలకి ప్రచారమే చేయలేదు, 55,000 మెజార్టీ వచ్చింది. ఈయన సిరిసిల్లలో యువరాజు 10,000 కోట్లు డెవలప్ చేసుకుంటే 2,000 బండి సంజయ్కి లీడ్ వచ్చింది. గజ్వేల్లో లీడే బీజేపీకి, సిద్దిపేటలో 2,000 లీడు. ఇక్కడ ఒకటి ఆ సూర్యాపేట చావు తప్పి కన్ను కొట్టకపోయినట్టు ఆ సింగిల్ గురం ఏదో దోచుకున్న సొమ్ము ఖర్చు పెడితే దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అప్పుడు ఆరోగ్య కాలు ఫ్రాక్చర్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యి ప్రచారం చేయలేక గెలిచినట్టు లెక్క దామోదర్ రెడ్డి గారు. ఆయన దగ్గర పోయి మాట్లాడి రేవంత్ రాజకీయ మరుగుజ్జు పిగ్మీ అంట, ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని. అంటే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకునే మాట్లాడాలా? కేసీఆర్ మోకాలెత్తు లేని వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నానట. నువ్వు మాట్లాడే మీటింగ్ సూర్యాపేటలో పోయిన ఆయన ఎంత ఉన్నాడు? రేవంత్ రెడ్డిలో సగం ఉన్నాడు. పక్కకు కేసీఆర్ మోకాలెత్తులు అనుకుంటున్నావు సీఎం, మా సీఎం గారు అని గౌరవం లేకుండా మా సీఎం గారి దాంట్లో సగం ఉన్న జగదీశ్ రెడ్డికి పెట్టుకొని పక్కకు 1 ఫీటు 2 ఫీట్లో ఉంటాడు ఆయన. ఆయనను పక్కన పెట్టుకొని మా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తండ్రిచాడు కొడుకు కాదు, రైతు కూలీగా రైతు కుమారునిగా కొట్లాడుకుంటూ అంచెలంచెలుగా ఎత్తుకుంటూ ముఖ్యమంత్రి స్థాయి అయింది. పార్టీలు వేరైనా మేము అందరం కూడా సపోర్ట్ చేసాం. మీ నాయన తెలంగాణ పేరు మీద దొంగ దీక్షలు చేస్తూ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సోనియా గాంధీకి కాలు మొక్కి 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీ పుణ్యమాని తెలంగాణ అమరవీరుల పుణ్యమా తెలంగాణ వస్తే లక్షల కోట్లు దోసుకొని ఇలా కేసీఆర్ మోకాలెత్తు లేనాడు. కేసీఆర్ మోకాలెత్తు లేనివాడే కేసీఆర్ని పండబెట్టిన ఫామ్ హౌస్లా ఓడిపోయిన తెల్లారే కాలు ఇరిగిపోయి కేసీఆర్ నడుము ముక్కలు ఇరిగిపోయినాయి. మరి కేసీఆర్ సగమే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ఇమ్మడి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక ఖర్గే, కోమటిరెడ్డి ఇంక లాంటి వాళ్ళు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా గెలిపించుకున్నారు. మిస్టర్ కేటీఆర్, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సూర్యాపేట. నీ పక్కకు ఎవరు ఉన్నారు? ఫీటున్నారు ఉన్నాయన. ఆయన కంటే 4 అడుగులు ఎక్కేకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఏందా డైలాగు, ఏం మాటలు? కేసీఆర్ ఆనవాళ్ళు చరిత్ర ఎవరు చెరిపేయలేరంట. ఒక్కిళ్ళు కట్టనోడు రాష్ట్రంలో నిన్ను చెరిపేస్తేనే కదా 17 సీట్లలో ఒక సీట్ ఏమో ఎంఐఎం, 16 సీట్లు, 8 కాంగ్రెస్, 8 బీజేపీ. చెరిపేసిండ్రు, నేను బొందబెట్టిండ్రు, అయిపోయింది నీ పార్టీని. నువ్వు క్యాండిడేట్లను విడ్డ్రా చేసి కేంద్రానికి పంపినాం, చట్టం చేసి ఏబీసీ వర్గీకరణ చేసి చట్టం చేసి పంపినాం. తప్పకుండా అన్ని పార్టీలు కూడా మద్దతు పలికిన మాకు అసెంబ్లీలో పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని బీసీలకు జనాభా సమాచార ప్రకారం ఉద్యోగాలలో రాజకీయ రంగాల్లో మా ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పాను, ఈ రిజర్వేషన్లో నాకు పదవి పోయినా పర్వాలేదని. ఎప్పుడన్నా అన్నారా మీరు ఈ ముఖానికి? దళిత ముఖ్యమంత్రి 10 లక్షల సార్లు అని ఇలా దళితుల్ని
మంత్రివర్గం తీసుకోలే, మాదిగ జాతికి రెండవసారి, మొదటిసారి మాల జాతిని తీసుకోలే, మహిళలను తీసుకోలే, నీ కొడుకుని మన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాం. మేము మా దళితుడు ఏఐసిసి ప్రెసిడెంట్, ఒక బలహీన వర్గాలు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్, ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి, ఇంకొక దళితుడు స్పీకర్. సామాజిక న్యాయం ఆలోచించి సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అనే పార్టీని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని మేము గుర్తించడం లేదు. మాకు ప్రధాన పోటీ ఫ్యూచర్లో ఉంటే గింట బీజేపీ ఉంటుంది. అందుకనే కేటీఆర్ సూర్యాపేటకు వచ్చుడు దండుగా అదేదో సాగు తప్పి కొన్నాడు, 3-4 వేలతో గెలిచిండు. నాకు 2 గంటల టైం ఒక్క రౌండ్ కొట్టేస్తే ఆ ఫీటున్నర మనిషి ఎప్పుడో ఓడిపోతుండే. అందుకనే జాగ్రత్త కేటీఆర్, నీకు తనలు కూర్చేసుకొని కూర్చుంటానే మోసం చేసినావు. నీ పాపం తగిలే మీ మొదలు పెడితే నీ ఏడుపుకే అది జరిగింది మాకు. అయినా సరే దానికి ఆటల్ని ఆలోచిస్తున్నాం, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నాం. మా ఇరిగేషన్ మంత్రి కూడా ఆలోచిస్తున్నాడు. సీరియస్గా ఉండిన దేవాలయాలకు పోయి ఇచ్చినాం. ఇవాళ మళ్ళా రివ్యూ ఇచ్చినాం కలెక్టర్ గారితో. ఈ పార్టీ 7 దాకా పోయింది, మూసి నీళ్ళు 7 దాకా, ప్రతి విలేజ్ వైజ్ లెక్క చేస్తున్నాం. గతంలో మంత్రులకు అసలు పవర్సే లేకుండే, మంత్రి ఏడికి పోయేయలేదు, కాకపోతే దోసుకునేది ఫామ్ హౌస్ పట్టుకొని ఉన్నారు మంత్రులు. మాకు అట్లా లేదు కదా, 24 గంటలు ప్రజలను ఉంటాం. ఇవాళ అసెంబ్లీ హాలిడే ఉంది, ఉదయంకి వెళ్ళి టౌన్లో తిరుగుతున్నాం, మున్సిపల్ వర్కులు చూసినాం, ఇరిగేషన్ రివ్యూ చేసుకున్నాం. మహిళా సంఘాలకు సంబంధించి పెట్రోల్ బంక్ కట్టే విషయంలో 2 ఎకరాల స్థలంలో వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తున్నాం. ఇదే కలెక్టర్ ఆఫీస్ అనుకున్న నూతన బ్లాక్ 36 కోట్లతోని ఆధునిక అన్ని వసతులతో కొత్త కలెక్టర్ ఆఫీసు 2వ తారీఖు రోజు శంకుస్థాపన చేయబోతున్నాం. దానికి డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. అదే రోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 75 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ పెట్టిన ఐటీఐని కూడా దాన్ని కూడా ప్రారంభించి అక్కడ 100 మందికి సంవత్సరానికి ఉద్యోగాలు, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళే ఉద్యోగాలు వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటారు, టాటా కంపెనీలు. అవన్నీ కూడా ఆ రోజు ఓపెనింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.